గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని విజయలక్ష్మిపై బదిలీ వేటు పడింది. ఇటీవల తురకపాలెంలో ప్రబలిన జ్వరాలపై విజయలక్ష్మి నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. జ్వరాల బారిన పడి అనేక మంది మృతి చెందుతున్నా నివారించడంలో డిఎంఎండ్హెచ్ఓ విఫలం అయిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే డిఎంఎండ్హెచ్ఓ విజయలక్ష్మిపై ఆరోగ్య శాఖ డైరెక్టర్కు ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు ఫిర్యాదు చేశారు. దీంతో విజయలక్ష్మికి పోస్టింగ్ ఇవ్వకుండా ఆరోగ్య శాఖ డైరెక్టరేట్కు సరెండర్ చేశారు. ప్రస్తుతం విజయలక్ష్మి స్థానంలో ప్రకాశం జిల్లాకు చెందిన డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వర్లను గుంటూరుకు బదిలీ చేస్తూ పోస్టింగ్ ఇచ్చారు. అయితే దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. గుంటూరు జిల్లా విద్యాశాఖ ఏదైతే ఉందో ఆ ఆరోగ్య శాఖలో కూడా పనిచేస్తున్న ఏదైతే ఉందో విజయలక్ష్మి ఏదైతే ఉందో ఆమెని బదిలీ వేటు వేశారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టే మాత్రం గతంలో చూసుకున్నట్టే ఆమె ఆ ఆరోగ్య శాఖలో చూసుకున్నట్టే మాత్రం చక్రం తిప్పింది. తురకపాలెంలో ఏదైతే ఉందో జ్వరాలతో కూడా ఎక్కువ మంది కూడా బాధితున పడుతున్నారు. దాదాపు 21 మంది కూడా మృతి చెందిన పరిస్థితి నెలకొంది. వాటిని నివారించడంలో విఫలమైందని చెప్పేసి పలు విమర్శలు కూడా వెల్లువెత్తున్న పరిస్థితుల్లో అక్కడ చూసుకుంటే మాత్రం ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు ఆమెకి ఆరోగ్య శాఖ డైరెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దాంతో వారు చూసుకున్నట్టే మాత్రం కొన్ని ఉద్యోగ నియామకాలను అదేవిధంగా చూసుకున్నట్టే మాత్రం అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో కూడా అవినీతి ఆరోపణలు రావడంతో మాత్రం దానికి సంబంధించి కూడా ప్రభుత్వానికి ఫిర్యాదులు దాఖలు చేసే పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా చూసుకున్నట్టే మాత్రం లోతుగా దర్యాప్తు చేశారు. అదేవిధంగా చూసుకున్నట్టే మాత్రం వీటన్నింటినీ చూసుకున్నట్టే ఆరోగ్య శాఖకి ఆమెకి డైరెక్టరేట్ కి ఆమెని సరెండర్ చేశారు. ఆమెకి పోస్టింగ్ కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొద్ది నెలల్లోనే ఆమె రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్న పరిస్థితుల్లో మాత్రం పలు ఆరోపణలు వచ్చిన కేసులో మాత్రం ఏదైతే ఉందో ఆమెను తప్పించడం జరిగింది. ఇప్పటికీ చూసుకున్నట్టే మాత్రం గుంటూరు జిల్లాకి సంబంధించి డిఎంహెచ్ఓగా ఇప్పటికీ ప్రకాశం జిల్లాకు సంబంధించిన వెంకటేశ్వర్లు కూడా నియామకం జరిగింది. దీనికి సంబంధించి రేపు బాధ్యతలు చేపట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీని వైపు చూసుకున్నట్టే మాత్రం ఎక్కువగా అవినీతి ఆరోపణలు అదేవిధంగా తురకపాలెంలో ప్రబల కేసుల్లో కూడా చూసుకున్నట్టే మాత్రం దాదాపు 21 మంది మృత్యువాత పడుతుంటే కూడా ఆమె చెల్లించలేదు, నివారించడంలో కూడా విఫలమైంది అని చెప్పేసి ఎమ్మెల్యే కూడా స్వయంగా ఫిర్యాదు చేయడంతో చూసుకుంటే మాత్రం ప్రభుత్వం దీని మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఆమె మీద దర్యాప్తు చేసిన పరిస్థితి నెలకొంది. వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఆమెకి మాత్రం ఏదైతే ఉందో డైరెక్టరేట్ కు సరెండర్ చేసింది. పోస్టింగ్ కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టే మాత్రం ఏదైతే ఉందో మరోవైపు చూసుకుంటే ఇప్పటికే గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా విద్యాశాఖ అధికారిగా ఉన్న రేణుకను కూడా ఇక్కడి నుంచి ఇటీవల కాలంలో కూడా ప్రకాశం జిల్లాకు బదిలీ చేశారు. ఇప్పటికి జిల్లా శాఖ అధికారి కూడా ఏదైతే ఉందో ఇప్పటికి విజయలక్ష్మి కూడా ఆరోగ్య శాఖలో ఉన్న డిఎంహెచ్ఓ ఉన్న ఆమెను కూడా బదిలీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు నుంచి చూసుకున్నట్లయితే మాత్రం జిల్లా స్థాయి అధికారులు కూడా పరంపర కొనసాగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎక్కువగా రాజధాని జిల్లా కాబట్టి ఏదైతే అవినీతి ఆరోపణలు కానీ అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఎక్కువగా ఆయా శాఖల మీద కూడా దృష్టి సారించకపోతే మాత్రం తప్పనిసరిగా వేటు పడుతుంది అనేది ఒక సంకేతం కూడా పంపించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మాత్రం ఈ బదిలీ వేటు కూడా ఒక ఉత్తకంఠ రేగుతుంది, ఒక చర్చ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు నెల రోజులు కాకముందే మరో ఒక జిల్లా స్థాయి అధికారులను కూడా బదిలీ చేశారు కాబట్టి ఇప్పటికి మాత్రం జిల్లా స్థాయి అధికారులు కూడా ఒక వణుకు పుడుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లా స్థాయి అధికారుల్లో కూడా ఒక కలవరం రేగుతుంది. ఎప్పుడు ఎవరు బదిలీ అవుతారు, ఎవరైనా సరే మాత్రం తమ విధులను సక్రమంగా నిర్వహించే మాత్రం బదిలీలకు పరంపర కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని మీద కూడా చూసుకున్నట్లయితే జిల్లా స్థాయి అధికారుల్లో మాత్రం ఒక కలవరం రేగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రేపు మాత్రం ఏదైతే ఉందో గుంటూరు జిల్లాకి డిఎంహెచ్ఓగా వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టున్నారు మనకున్న సమాచారం మేరకు తెలుస్తోంది. ఓకే, థ్యాంక్ యూ వీరస్వామి.